వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారడానికి గల కారణాలను వివరించారు. కోర్టు, లిక్కర్ కేసులతో సూత్రధారులు ఎవరో తన అభిప్రాయం స్పష్టం చేశారు. తాను తిరిగి వైసీపీలోకి వెళ్లే అవకాశం లేదని తేల్చి చెప్పారు. జగన్ వద్ద కోటరీ భారీ నష్టం చేసిందని వ్యాఖ్యానించారు. చెప్పుడు మాటలు వినడం వల్లే అందరూ నష్టపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటరీ కారణంగానే తాను దూరమయ్యానని చెప్పారు. జగన్ తనను పార్టీలో ఉండమని చెప్పారని, కోటరీని దూరంగా ఉంచితేనే జగన్కి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. వైసీపీ మాజీ ముఖ్య నేత సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కి కోటరీ నష్టం చేసిందని వ్యాఖ్యానించారు. తన మనసు విరిగిపోయిన కారణంగానే పార్టీ నుంచి బయటకొచ్చానని చెప్పారు. తాను పార్టీ వీడే సమయంలో జగన్కి ఫోన్ చేసి ఆయన మనసులో తాను లేనని, తన మీద నమ్మకం లేనప్పుడు తాను పార్టీలో కొనసాగలేనని చెప్పానని వెల్లడించారు. కోటరీ జగన్ని తప్పుదోవ పట్టిస్తుందని తాను చెప్పానని వివరించారు. జగన్ తనని పార్టీలో కొనసాగమని కోరారని, తాను ఉండలేనని స్పష్టం చేశానన్నారు. నాయకుడు చెప్పుడు మాటలు వినకూడదని, జగన్కి ఎంతో భవిష్యత్తు ఉందని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ తన గురించి మాట్లాడుతూ విశ్వసనీయత, ధైర్యం గురించి మాట్లాడారని, తాను ఇప్పటికీ అవే లక్ష్యాలతో ఉన్నానని సాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్తోనే మార్పు వచ్చిందని సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన మనసు విరిగిపోయిందని, తిరిగి అతుక్కునే అవకాశమూ లేదని తేల్చి చెప్పారు. లిక్కర్ స్కామ్లో కర్త, కర్మ, క్రియ అన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని సాయిరెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా పోర్టు వ్యవహారంలో అంతా విక్రమ్ రెడ్డేనని వెల్లడించారు. విక్రమ్ రెడ్డి తనకు సుబ్బారెడ్డి కుమారుడుగానే తెలుసని విచారణలో వెల్లడించాను అన్నారు. ఇక సుబ్బారెడ్డి అమెరికాకు వెళ్లిన సమయంలో కేవీరావు ఇంట్లోనే ఉండేవారని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని సాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్కి కేసులో ప్రమేయం లేదని సాయిరెడ్డి వెల్లడించారు. జగన్తో తాను చాలా క్లియర్గా పార్టీలో కోటరీ చేస్తున్న వ్యవహారాల గురించి వివరించానని అన్నారు. కోటరీ చెప్పుడు మాటలే నష్టం చేశాయని వివరించారు. తాను చెప్పిన మాట ప్రకారం వ్యవసాయం చేసుకుంటున్నానని, తాను ఏ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించడం లేదని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి విచారణకైనా తాను సహకరిస్తానని చెప్పారు. ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. జగన్ కోటరీతో పాటుగా లిక్కర్, పోర్టు కేసుల విషయంలో సాయిరెడ్డి వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం మొదలైంది.